హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు అందింది. సో ఆ అప్డేట్ని తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఈ యొక్క అప్డేట్ మనకు కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే నిన్న దినాన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. సమీక్షలో ఆయన 3 పాయింట్లను లేవనెత్తుతూ అందులో టీచర్ల నియామకానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన రైజ్ చేసినట్లుగా మనకు మీడియా కథనాల్లో వచ్చినటువంటి సారాంశం. సో ఆయన ఏమన్నాడు, ఆ యొక్క ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి ఈ యొక్క విద్యాశాఖ సమీక్షలో సో ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడన్న విషయాన్ని నేను ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చర్చించడం జరిగింది. సో ఆయన అన్న విషయాల్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఇంతవరకు నా ఛానల్ని ఆదరించిన దాన్ని బట్టి నా ఛానల్ని చూస్తున్న దాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I request you all, please recommend my channel to your friends, those who are preparing for DSC exam and TET exam and another related competitive exams. బికాస్ ప్రతిరోజు నేను ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ముఖ్యంగా డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్తో ప్రతిరోజు పొద్దున్నే వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో మీకు ఎప్పటికప్పుడు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోస్ పొద్దున్నే మీకు ముందుకు తీసుకొని వస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నిన్నటి దినాన విద్యాశాఖ అధికారులతో జరిగినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి పాయింట్స్ డిఎస్సి మీద ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. సో దానికంటే ముందుగా ఈ యొక్క ఆర్టికల్లో న్యూస్ ఐటెంలో మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఒకసారి చదువుతాను. ప్రతి సబ్జెక్టుకు టీచర్, అదేవిధంగా పెరిగిన విద్యార్థులకు సరిపడేటువంటి వసతులు ఉండాలి, పాఠశాలల్లో పరిశుభ్రత ఖచ్చితంగా ఉండాలి అన్నటువంటి విషయాల మీద ఫోకస్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఇది గమనించాల్సిన విషయం ఏమిటంటే విద్యాశాఖపై ఆ యొక్క సంబంధిత అధికారులతో నిర్వహించినటువంటి సమీక్షలో ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లియర్గా 3 విషయాలు పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే అదనపు తరగతి గదులు ఉండాలి, ఉపాధ్యాయుల నియామకాలపై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి. ఈ 3 పాయింట్లు. సో ఫస్ట్ ఏమో అదనపు తరగతి గదులు, రెండవదేమో ఉపాధ్యాయుల నియామకము, మూడవదేమో స్కూల్స్లో నీట్నెస్ మీద. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఉపాధ్యాయుల నియామకంపై చర్యలు తీసుకోవాలని ఆయన చాలా క్లియర్గా ఇండికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సమీక్షలో. అంటే ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే గత సంవత్సరన్నర కాలం నుంచి 2 సంవత్సరాల నుంచి 3 లక్షల పైచిలకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేరారు. సో దానివల్ల విద్యార్థుల సంఖ్య పెరిగింది. సో దానికి అనుగుణంగా అదనపు తరగతి గదులు మీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. అయితే రెండో పాయింట్ ఏం చెప్పాడంటే ఉపాధ్యాయుల నియామకంపై త్వరగా మీరు చర్యలు తీసుకోవాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరగా మీరు ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు తీసుకొని పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను మీరు నియమించుకోవాలి. సో తర్వాత అదే కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ముఖ్యమంత్రి గారు లేవనెత్తింది ఏంటంటే సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించడంలో ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు సూచనలు కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాలన్నది
కొత్తగా తీసుకొచ్చిన విద్యా సంస్కరణల్లో ఒక భాగం. సో ఆ భాగంలో ఆ కోణంలో ఆలోచిస్తే 3 లక్షల పైచిలకు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో చేరిన కారణంగా సో చాలా ఉపాధ్యాయుల అవసరత లేకుంటే టీచర్స్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇప్పటికే 2018 డిఎస్సి ఫిల్అప్ అయ్యే నాటికి 7,500 టీచర్ల పోస్టులు ఖాళీగులు ఉన్నాయి అఫీషియల్గా, అప్పటి గవర్నమెంట్ లెక్క. తర్వాత ఈ 3.5 సంవత్సర కాలంలో ఒక 18,000 నుంచి 20,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. సో మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ నూతన విద్యా సంస్కరణలో భాగంగా పెరిగినటువంటి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించుకోవడం ఒక ఎత్తు అయితే, రెండవ ఎత్తు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ నియమించుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుల రిక్వైర్మెంట్ చాలా భారీ స్థాయిలో ఉంది అన్నటువంటిది సత్యం. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చినటువంటి ఆదేశాలలో ముఖ్యంగా ఉపాధ్యాయుల నియామకంపై మీరు త్వరలో చర్యలు తీసుకొని దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు నియమించుకోవాలని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనము అనుకున్నట్టుగానే ఈ యొక్క ఏమంటారు జనవరి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ఒక నిర్దిష్టమైనటువంటి స్కెడ్యూల్ ఈ జనవరి నెలలోనే రావడానికి ఎంతైనా ఆస్కారం ఉంది, ఖచ్చితంగా ఆస్కారం ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ డిలే కాకుండా ఈ జనవరిలో వస్తుందని ఆశిద్దాం. సో అదేవిధంగా ఈ యొక్క సమీక్షలో జరిగినటువంటి నిర్ణయాలకు అనుగుణంగా సంబంధిత విద్యాశాఖ అధికారులు త్వరలోనే ఒక నిర్దిష్టమైన ప్రణాళికను డిఎస్సికి సంబంధించి రిలీజ్ చేయాలని ఆశిద్దాం. సో నేను డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ని డిస్కంటిన్యూ చేయకుండా అదే పట్టుదలతో అదే కసితో మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా ద డిఎస్సి నోటిఫికేషన్ విల్ రిలీజ్ సూన్. దాట్ షుడ్ బి విత్ ఇన్ దిస్ మంత్, ఐ మీన్ ఇన్ ద జనవరి మంత్ ఇట్ సెల్ఫ్ వస్తుంది. ఖచ్చితంగా అది వస్తుందని ఆశిద్దాం. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ for those who are preparing for DSC exam. Good luck to you all. అండ్ చివరిగా ఇంకొక విషయం ఏంటంటే ఈ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్ నా వెబ్సైట్లో ఉంటుంది. నా వెబ్సైట్ లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. సో ఆ వెబ్సైట్ లింక్ని క్లిక్ చేస్తే నా యొక్క వెబ్సైట్కి వెళ్ళచ్చు. అక్కడ మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్. ఐల్ బ్రింగ్ ద లేటెస్ట్ అప్డేట్స్. నేను ఎప్పటికప్పుడు మీ ముందుకి ఇన్ఫర్మేషన్ తెస్తూనే ఉంటాను. సో నా ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి. But don't forget to subscribe my channel. Thank you so much.